సీత, గిరిజ తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలంట. నీ నగలు ఇవ్వు. నా గదిలో ఉన్నాయి, తెచ్చుకో. వెళ్ళమ్మా, నీకు కావాల్సిన నగలని తెచ్చుకో. వెళ్ళు. అమ్మా అమ్మా, ఇందులో నగలు లేవే, ఉట్టి పెట్టే ఉన్నాయి. ఏమిటి, నగలు లేవా? లేకపోవడం ఏమిటి? నగలతో గదిలోనే పెట్టానత్తయ్య. మరి ఏమయ్యాయి? గది మింగిందా? గది ఎందుకు మింగుంటుంది? మింగవలసిన వాళ్ళే మింగుంటారు. ఎవరు మింగారో నేను తెలుస్తాగా. ఏమే, నిన్న సాయంకాలం నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. నగలు తీసుకెళ్లావా? తీసుకెళ్ళా. ఓహో, నగలన్నీ తీసుకెళ్లి మీ అన్నయ్యకిచ్చి ఇక్కడ నాటకం ఆడుతున్నావన్నమాట. ఇలా ఎంతకాలం నుంచి దోచి పెడుతున్నావే నా కొడుకు సొమ్ము. మా అన్నయ్య ఒకడు సొమ్ము కాసిపడే మనిషి కాదు. ఆయన ఆస్తే అనవసరమైన వాళ్ళందరికీ దోచిపెట్టాడు. దోచిపెట్టాడు. పెట్టినట్టే పెట్టి నిన్ను అడ్డం పెట్టుకుని లాక్కుంటున్నాడు. బాగా చెప్పావు, నిజంగా మాయగాడే. మాయగాడా? ఏమిటే మా అన్నయ్య చేసిన మాయ? మాడు చెక్కులు మామిడికాయ పచ్చడి కూడా గతిలేని మిమ్మల్ని ఇంట్లో పెట్టుకోవడం మాయా? రెక్కలు ముక్కలు చేసుకొని తను సంపాదించిన ఆస్తిలో సగం ఏ చెల్లెలికి దారిపోయిన మాయా? తన చెల్లెలి కాపురం కోసం మొత్తం ఆస్తి మీ మొహం మీద కొట్టి తను దరిద్రం అనుభవించడం మాయా? ఆయన కాళ్ళు కడిగిన చోట నోళ్లు కడుక్కోవడానికి కూడా పనికిరారు. ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఓహో, మీ అన్న గొప్పోడు, నగలు తీసుకోడు. మరి కాకులు ఎత్తుకుపోయాయా? ఏమో, ఈ ఇంట్లో ఉన్న ఎన్ని కాకులే, ఏ కాకి ఎత్తుకెళ్ళిందో ఏమో. అంటే ఏమిటి నీ ఉద్దేశం? దొంగతనం మా మీద అంట కడుతున్నావా? ఆ రోజు డబ్బు ఎవరు దొంగతనం చేశారు? డైమండ్ నెక్లెస్ కొట్టేసి మా వదిన మీద దొంగతనం అంట కట్టారు. వాళ్ళే ఈ దొంగతనం కూడా చేసుంటారు. ఏమిటి గొడవ? విన్నావట్రా, నీ పెళ్ళం ఎంతంత మాట్లాడుతుందో. మన కూటికి గుడ్డకు గతిలేని వాళ్ళమంట. వాళ్ళన్న ఆస్తిని కాకుల్లా పడి దోచుకుతుంటున్నావట. ఆఖరికి మా మీద దొంగతనం కూడా అంటగట్టిందిరా. ఇంత మాటలు పడి ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏం పట్టిందిరా మనకు. దొంగతనం ఏమిటి? నగలన్నీ తీసుకెళ్లి వాళ్ళన్నీకిచ్చి మనం దొంగతనం చేసా ఉంటోందన్నయ్య. ఎంత పొగరై నీకు? మా పిన్ని మీద దొంగతనం అంట కడతావా? ఊరుకో బాబు, అది అసలు ఒట్టి మనిషిగా కాదు. దానికి ఏమైనా అయితే మన కొంప మురుగుతుంది. పదా, ఈ కొంప కన్నా ఆ క్లబ్బే నయం.